ఫ్రెండ్స్, నా పేరు వెన్నెల. నేను 5th క్లాస్ చదువుతున్నాను. ఈరోజు నేను మీ అందరికీ హోలీ ఎందుకు జరుపుకుంటారో చెప్పబోతున్నాను. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ స్టోరీస్ ఉంటాయి. ఒకటి కృష్ణుడికి సంబంధించింది, ఇంకోటి మిగతా దేవుళ్ళకి సంబంధించింది. ఫస్ట్ కృష్ణుడికి సంబంధించింది చెప్తాను. ఒకసారేమో కృష్ణుడు యశోద దగ్గరికి వెళ్ళి, ఎందుకు రాధ అంత తెల్లగా ఉంటుంది, నేను ఎందుకు అంత నల్లగా ఉంటాను అని అంటే, యశోద నవ్వుకుంటూ చెప్తుంది, రంగు తీసి రాసేదానికి, అప్పుడు కూడా తను కూడా అలానే ఉంటుంది అని అంటే, కృష్ణుడు ఆ మాటలను సీరియస్గా తీసుకొని తనకి రాసిస్తాడు. అప్పటి నుంచి ఆ రోజుని హోలీగా సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. హోలీ 10 days జరుపుకుంటారు అనమాట. ఇది ఫస్ట్ స్టోరీ. సెకండ్ స్టోరీ ఏంటంటే, అప్పుడు పాతకాలంలో హిరణ్యకశ్యపుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతనికి ఒక బాబు, తను శివభక్తుడు అనమాట. అతనికి ఒక బాబు ఉండేవాడు. వాడు విష్ణుమూర్తి భక్తుడు. వీడికి, ఈ రాక్షసుడికి విష్ణుమూర్తి అంటే అస్సలు ఇష్టం ఉండదు, కానీ వాడు మాత్రం విష్ణుమూర్తికే పూజ చేస్తూ ఉంటాడు. వాడికి ఎన్ని పనిష్మెంట్స్ ఇచ్చినా కూడాను విష్ణుమూర్తి భక్తి మాత్రం వదలడు. ఒకసారి ఏంటంటే, ఈ రాక్షసుడికి ఒక ఆలోచన వస్తుంది. వాడికి ఒక సిస్టర్ ఉంటుంది, హోలిక అని. తనకేమో తను ఎవరో దేవుణ్ణి పూజిస్తే తనకి ఒక వరం ఇస్తాడు. అగ్నిలో తను కూర్చున్నా కూడాను తను కాలిపోదు, అది తన వరం అనమాట. అందుకు హిరణ్యకశ్యపుడు ఏం చేస్తాడంటే, హోలిక ఒడిలో ప్రహ్లాదుని కూర్చోబెట్టి అగ్నిలో కూర్చోబెడతాడు అనమాట. ఇది ఏంటంటే, ఒక మిరాకిల్ ఏంటంటే, హోలిక కాలిపోదు కానీ ప్రహ్లాదుడు అలానే ఉంటాడు. ఇది సెకండ్ స్టోరీ. ఈ వీడియో చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా యూస్ఫుల్ అయిందో కింద కామెంట్ చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని కామెంట్ చేయండి. బాయ్.